చేసుకోవాలి. ఈ శరీరాన్ని మనం ఎలా పాడు చేసుకోకూడదంటే, దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి శరీరాన్ని పాడు చేసుకోకూడదు. దేవునికి వ్యతిరేకంగా ప్రయాణం చేసి పాపం చేసుకోకూడదు. దేవుడికి వ్యతిరేకంగా మనం జీవించి పాపం చేయకూడదు. ఎందుకంటే మనలో నివసిస్తుంది ఏంటి అంటే దేవుని ఆత్మ. దేవుని ఆత్మకు ముందు ఒకవేళ మీరు ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి. దేవుని ఆత్మకు ముందు ఇప్పుడు రక్షింపబడి బాప్తీసం తీసుకున్నాం అనుకోండి, రక్షింపబడి బాప్తీసం తీసుకోలేదు అంటే తేడా ఉంటుంది. రక్షణ పొంది బాప్తీసం తీసుకోకముందు, రక్షణ పొంది బాప్తీసం తర్వాత తేడా ఉంటుంది. ఏంటి తేడా అంటే, ఇప్పుడు రక్షణ లేనప్పుడు, రక్షణ పొందకపోయినప్పుడు, బాప్తీసం తీసుకోక ముందు, బాప్తీసానికి ముందు నువ్వు మారుమనసు పొందడం ముఖ్యం. బాప్తీసానికి ముందు మనం మారుమనసు పొందాలి. మారుమనసు పొందలేదు అంటే అర్థం ఏంటి? మనలో పాపం నివసిస్తుంది అని అర్థం. అక్కడ